ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా నవంబర్ 1వ తారీఖున జరుపుకుంటాము. అధికారంలో ఉన్నా లేకపోయినా అదే రోజులు జరుపుకోవడానికి అప్పట్లో నీలం సంజీవరెడ్డి ఆదేశించినటువంటి ఆదేశాల మేరకు మేము నడుచుకుంటాం. మాజీ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ అధ్యక్షులు అందవరపు సూరిబాబు, వైఎస్ఆర్సీపీ. సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నమ్మూరు ప్రకాశం గారు ఏ త్యాగం చేశారో త్యాగం వల్ల ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ తెలుగు కలిసాం. ఆ రోజు సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నీలం సంజీవరెడ్డి గారు నవంబర్ 1 ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం అని చెప్పారు. అదే సిద్ధాంతం మా జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు కూడా మేము నవంబర్ 1 మేము దినోత్సవం చేస్తాం, అవతరణ దినోత్సవం. కానీ తెలుగుదేశం పార్టీ వారు విభజన దినం జూన్ 2, 2014 జూన్ 2 విభజన అయితే విభజన దినోత్సవం చేస్తారు వాళ్ళు. ఈ రాష్ట్రంలో సమైక్యవాది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎం పార్టీ, ఈ రెండు పార్టీలకే శ్రీరాములు గారికి నివాళులర్పించే అర్హత ఉందని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే తెలుగు వాళ్ళంతా కూడా ప్రేమతో పాల్గొంటూ ఉంటాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి ఉన్నత గుర్తిస్తాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మంచి రోజు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.